బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేశారంటూ అగ్ర హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్ పై కంప్లైంట్ చేశారు రామారావు అనే వ్యక్తి. ఆన్లైన్ లో సిటీ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఓ కంపెనీ బెట్టింగ్ యాప్స్ కు బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్ ప్రమోషన్ చేశారని ఫిర్యాదుల్లో రామారావు తెలిపారు. 188 బెట్టింగ్ యాప్ ను హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్ ప్రమోట్ చేశారని, హీరోల ప్రమోషన్ తో చాలా మంది డబ్బులు నష్టపోయారని కంప్లైంట్ లో స్పష్టం చేశారు రామారావు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేశారంటూ అగ్ర హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్ పై కంప్లైంట్ చేశారు రామారావు అనే వ్యక్తి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరేందర్ లైవ్ లో అందిస్తారు. అమరేందర్. మీనాక్షి, బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ సంబంధించిన కేసులో ఇప్పటికే అగ్ర హీరోలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇప్పటికే మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ర హీరోలైనటువంటి మొత్తం ఇటు సినీ నటులు కావచ్చు, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం 25 మంది మీద ఒకవైపు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కాగా ఇంకా విచారణ ప్రారంభించలేదు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మాత్రం 11 మందికి పైగా ప్రముఖులు, సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరిపైన కూడా కేసులు నమోదవడం, ఇప్పటికే 4గురికి పైగా విచారించారు. ఈ కేసుకు సంబంధించి మరొక ఏదైతే అగ్ర హీరోలకు సంబంధించి ప్రభాస్, గోపిచంద్తో పాటు బాలకృష్ణ ముగ్గురు కూడా బెట్టింగ్ యాప్స్ను ఏదైతే ప్రమోట్ చేస్తున్నారని అడ్వకేట్ రామారావు ఎన్సీఆర్బీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ సంబంధించిన కంట్రోల్ ఏదైతే నేషనల్ క్రైమ్ బోర్డుకు పంపించడంతో ఫిర్యాదును ఎన్సీఆర్బీ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం వాళ్ళ మీద కేసులు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్టేషన్లో ఒకవైపు కేసులు కూడా నమోదవడం, ఇటు యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అగ్ర హీరోలే టార్గెట్గా ఏదైతే ప్రమోటింగ్ అయితే వ్యవహారాలన్నీ నడిచాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి తెలంగాణ పోలీసులు వారందరిపైన ఉక్కుపాదం మోపేందుకు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారిని పట్టుకునేందుకు ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది మీద ఎఫ్ఐఆర్ కాగా ఇప్పటికే 4గురిని తేజ, విష్ణుప్రియ, రీతు చౌదరి ఇలా మొత్తం 4గురిని కూడా నిందితుల్ని విచారించారు. కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు. బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎందుకు ప్రమోషన్ చేయాల్సి వచ్చింది, ఎలా ప్రమోషన్ చేయాల్సి వచ్చింది, బెట్టింగ్ ప్రమోషన్స్ అనేవి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసింది. 2017లో వాటన్నిటిపైన బ్యాన్ విధించడం, ఆ తర్వాత బ్యాన్ విధించినా కూడా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా యువత ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏదైతే ఆర్థికపరమైన ఇబ్బందులు పడి మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సంబంధించిన వీటన్నిటి అంశాలపైన ప్రస్తుతం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే చాలా మంది మీద మొత్తం ఇప్పటి వరకు 35 పైగా ఎఫ్ఐఆర్ అయితే నమోదయ్యాయి. అయితే ఈ కేసుకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫిర్యాదు అందడం, బాధితులంతా కూడా ఒక్కొక్కరుగా ముందుకు వస్తుండడంతో ప్రస్తుతం వాళ్ళందరిపైన ఫిర్యాదు ఆధారంగా అందరి మీద కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసుకు సంబంధించి ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా స్పందించింది. ఈ కేసుకు సంబంధించి ఏదైతే బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న వాళ్ళు కావచ్చు, బెట్టింగ్ యాప్ పెడుతున్న వాళ్ళంతా కూడా ఏదైతే ఫేక్ జియో లొకేషన్స్ పెట్టి కూడా ఆపరేట్ చేస్తూ లక్షల్లో పెట్టుబడులు పెడుతూ అధిక లాభాలు సంపాదించాలని చూసుకుంటున్నారు. దీంతో డబ్బులు లక్షల్లో వేలల్లో పెట్టి పూర్తిగా మోసపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే మొదట లాభం చూపిస్తారు, ఆ తర్వాత పూర్తిగా నష్టపోయేలా చేస్తారు. ఈ బెట్టింగ్ యాప్స్ అన్నిటి కూడా ఇప్పుడే తెలంగాణతో పాటు మరో 2 రాష్ట్రాలు కూడా బ్యాన్ ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ సంబంధించి ప్రమోటింగ్ చేస్తున్న వాళ్ళందరిపైన కూడా ఇటు ఫిర్యాదులు అందుతుండడంతో ఒక్కొక్కరిపైన కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం అడ్వకేట్ రామారావు ఫిర్యాదు మేరకు గోపిచంద్, ప్రభాసు, బాలకృష్ణ మొత్తం 3 అగ్ర హీరోలపైన ఫిర్యాదు చేయడంతో ఎన్సీఆర్బీ ఏదైతే సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి టీజీసీఎస్బీకి ఈ ఫైల్ వస్తుంది. వచ్చిన తర్వాత సైబర్ సెక్యూరిటీ సంబంధించిన బ్యూరో అధికారులు తప్పనిసరిగా 3 అగ్ర హీరోల మీద కేసులు నమోదు చేసి విచారించేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా ప్రస్తుతం అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.